ఆచార్యదేవ. ఏమంటివి జాతి నెపమున సూతసుల కిందు నిలువన అర్హత లేదందువా. ఎంత మాట. ఇది క్షాత్ర పరీక్ష గాని క్షత్రియ పరీక్ష కాదే. కాదు కాకూడదు. ఇది కుల పరీక్షయే అందువా. నీ తండ్రి భరద్వాజుని జననమెట్టిది. అతి జుగుప్సాకరమైన నీ సంభవమెట్టిది. మట్టి కుండలో పుట్టిదివి కదా. నీది ఏ కులము? ఇంత ఏల అస్మత్పితామహుడు కురుకుల వృద్ధుడైన ఈ శాంతనుడు శివసముద్రుల భార్యకు గంగాగర్భమును జనించలేదా? ఈయనదే కులము. నాతో చెప్పింతివేమయ్యా. మా వంశమునకు మూలపురుషుడైన వశిష్ఠుడు దేవవేశయ్యకు ఊర్వశిపుత్రుడు కాడా. అతడు పంచమజాతి కన్య అయిన అరుంధతి యందు శక్తిని, ఆ శక్తి చండాలంగానం యందు పరాశరుని, ఆ పరాశరుడు పల్లెపడతి అయిన మత్స్యగంధి యందు మా తాత వ్యాసుని, ఆ వ్యాసుడు విధవరాండ్రైన మా పితామహి అంబికతో మా తండ్రిని, పినపితామహి అంబాలికతో మా పినతండ్రి పాండురాజును, మా ఇంటి దాసీతో ధర్మ నిర్మాణ జనుడని మీచే కీర్తించబడుతున్న ఈ విదుర దేవుని కనలేదా? సందర్భావసరములను బట్టి క్షేత్ర బీజ ప్రాధాన్యములతో సంకరమైన మా కురువంశము ఏనాడో కులహీనమైనది కాగా నేడు కులము అని వ్యర్థవాదములెందులకు.